నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ సుపరిపాలనతో 2047 విజన్తో ముందుకెళ్తూ ఉంది. మరి 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉంది, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం రావటం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు నుంచి నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ వైపే అడుగులేస్తూ ఉన్నది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. ఇది అంతకు ముందర అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఈ పూట గడిస్తే చాలు అన్నట్టు ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ వేసుకుంటున్నది. అంటే భవిష్యత్తు మీద ఆశతోటి ఆంధ్రప్రదేశ్ ముందరికి వెళ్తుంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా అంటే ఏంటి, మామూలుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి తర్వాత చాలాసార్లు అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లు అవిని ఏదో రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లు వదులుతాడు కదా, వాటిట్లో చాలా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా అని చెప్పటాన్ని ఎగతాళి చేశాడు, హెకిల్ చేశాడు. అసలు ఎంత నీచంగా చంద్రబాబు నాయుడిని ట్రోల్ చేశాడు అంటే సంపద సృష్టిస్తా అట్ట అని ఇట్లా మాట్లాడేవాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు కొత్త కాదు, చంద్రబాబు పరిపాలన కొత్త కాదు, చంద్రబాబు ఏం చేస్తాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రం ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నదో, ఎట్లా అయిందో గతంలో సమైక్య ఆంధ్రలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎట్లా ప్రోగ్రెస్ అయిందో అందరికీ తెలుసు. తెలియంది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే. జగన్మోహన్ రెడ్డి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ మూసుకొని, నోరు ఒక్కటి తెరిచి ఉంచుతాడు. నోరు ఒక్కటి తినాలి కదా, అందుకోసం తెరిచి ఉంచుతాడు. మిగిలిన అవయవాలన్నీ మూసుకుంటాడు, షట్ డౌన్ చేసుకొని కూర్చుంటాడు. అందుకని అతనికి ఏమి తెలియదు. 1 ఇయర్లో 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక రాష్ట్రానికి రావటం అనేది అద్భుతం. 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అది కూడా రాజధాని లేని రాష్ట్రం. అంటే జగన్మోహన్ రెడ్డి అంతా చేశాడు. చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటి రోజే చెప్పేశాడు కదా, రాజధాని అంటే అమరావతి ఒకటే రాజధాని అని క్లియర్ కట్గా చెప్పేశాడు. రాజధాని మళ్ళీ తిరిగి తెచ్చాడు. 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం అనేది అసలు మామూలుగా ఎవడు వేరే వ్యక్తి చేయలేని పని. మొత్తం అసలు దేశంలో ఎక్కడా కూడా అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు లేని పరిస్థితి నుంచి నేను గ్రీన్ హైడ్రోజన్ నేను తయారు చేస్తాను, నాకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు అడగటం ఒక అద్భుతం. గ్రీన్ హైడ్రోజన్ మీద ఇప్పుడు ప్రపంచం మొత్తం దృష్టి పెట్టున్నది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు ప్రస్తుతం అవసరం. అటువంటిది ఒక గ్లోబల్ సెంటర్ని తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నాడు. ఇంకా చాలా పెద్ద పరిశ్రమలు అంటే ఆర్సెలర్మిట్టర్ దగ్గర నుంచి అంటే ఉక్కు ఫ్యాక్టరీ. ఇప్పుడు ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటం చాలా కష్టం. విశాఖ ఉక్కుని కాపాడటం అనేది చాలా కష్టమైన పని. అటువంటి కష్టసాధ్యమైన పని చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్ చేయటమే కాకుండా ఆర్సెలర్మిట్టల్ వాళ్ళది ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తున్నాడు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్టార్ట్ చేసేస్తున్నాం పొమ్మని చెప్పాడు. అదే జిందాల్ని ఎళ్ళగొట్టారు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అదే జిందాల్ వచ్చి ఢిల్లీ, ఈయన జగన్మోహన్ రెడ్డి అమరావతిలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో జిందాల్ చంద్రబాబు నాయుడు మీటింగ్ అయ్యారు ఢిల్లీలో. ఆయన సీఎం గారు మేము వచ్చేస్తున్నామండి, మీ నాయకత్వంలో మేము పనిచేస్తాము, మేము ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని ఆయన చెబుతున్నాడు. ఈయనేమో జిందాల్ని తరిమి కొట్టారని ఈయన చెబుతున్నాడు. అంటే ఎంత ఆ లుక్లో ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ఈ మొత్తం ఇవే కాకుండా ఈ మెగా డిఎస్సి తీసుకురావటం, వీటితో పాటు మొత్తం పరిపాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావటం, ఎన్ని రకాల మార్పు. జగన్మోహన్ రెడ్డి మొత్తం జీవోలు ఎప్పటికప్పుడు అందులో అప్లోడ్ చేయాలి అని, అది సుపరిపాలనలో ఒక పార్ట్, గుడ్ గవర్నెన్స్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్. ఆ పార్ట్ని నాశనం చేసాడు. జీవోలు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పెట్టలేదు? దొంగతనంగా చేస్తావా? ప్రభుత్వం అంటే దొంగ వ్యవహారమా? ట్రాన్స్పరెంట్గా ప్రజలందరికీ తెలియాలి కదా, దాన్ని జడగొట్టాడు. చంద్రబాబు నాయుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకదాన్ని తీసుకొచ్చాడు. అదేంటంటే ఎవరు బిల్స్ చెల్లింపు చేయాలన్నా, లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తున్నది, ఎంత పోతున్నది, ఎంత ఖర్చు అవుతున్నది,
ఏ విధంగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ మొత్తం అంతా డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ని చెడగొట్టాడు. మీకు మద్యం కుంభకోణం అప్పుడు చెప్పాను నేను, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ని మొత్తాన్ని ముందర తీసేశాడు. ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే సిస్టమ్ ఉంటే దాన్ని నాశనం చేశాడు. రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి చేస్తే అప్పట్లో బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ వచ్చి ఇదేంటి రియల్ టైం గవర్నెన్స్, ఐ వాంట్ టు సీ ఇట్ అని చెప్పి ఆయన వచ్చి కూర్చొని చూసి, మేము పద్ధతి డెవలప్డ్ కంట్రీస్ అనుకుంటున్నాం, మా దగ్గరే లేదు ఇటువంటి సిస్టమ్ అన్నాడు ఆయన. అటువంటి రియల్ టైం గవర్నెన్స్ని జగన్ నాశనం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గుడ్ గవర్నెన్స్, రియల్ టైం గవర్నెన్స్, ఇవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టము, జీవోలు అప్లోడ్ చేసే విధానము, ఇవన్నీ తీసుకురావటం కాకుండా అడ్వాన్స్డ్గా వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చాడు. మీ సర్టిఫికెట్లన్నీ వాట్సాప్లో ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయని దాని సర్వీసులు పెంచుతున్నారు. టెక్నికల్ అడ్వాన్స్మెంట్, ఈ విధమైన డ్రోన్ టెక్నాలజీ, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా కనని పదాలన్నీ తీసుకొచ్చి ఉపయోగించి సాంకేతికంగా వాటిని ఉపయోగించి రైతులకి ఎట్లా ఉపయోగపడాలో చెప్తూ ఉన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే ఇంకా సంక్షేమం విషయానికి వస్తే 4,000 రూపాయల పెన్షన్ మొత్తం డిక్లేర్ చేశాడు, ఇచ్చేశాడు. బకాయిలు కూడా 3 నెలల బకాయిలు ఇచ్చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ 5 ఏళ్ళు కూడా ముక్కుతూ మూలుగుతూ ఇచ్చాడు. సూపర్ 6లో దీపం 2 ఇంప్లిమెంట్ చేశారు. 93 లక్షల మంది మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేస్తారు. అన్న క్యాంటీన్లు తిరిగి తీసుకొచ్చారు. లక్షలాది మంది తింటున్నారు అందులో. అసలు మీకు ఉపాధ్యాయ నియామకాలకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఖరీఫ్ రబీలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి ఆ రైతు భరోసా కేంద్రాల నుంచి తీసుకున్నది లేదు, సచ్చింది లేదు. రైతు తీసుకొచ్చి అక్కడికి వచ్చి ధాన్యం ఇస్తే వాటికి డబ్బులు ఇచ్చింది లేదు. దాదాపు 16,500 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లించింది జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు. మీకు డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచారు, ఇచ్చేస్తున్నారు. 9,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఉపాధి అవకాశాలు. అసలు కూటమి ప్రభుత్వం టార్గెట్ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. అసలు ప్రపంచం మొత్తం విచిత్రంగా చూశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం అంటే మామూలు విషయం కాదు, ఇది సాధ్యం కాదనుకున్నారు అందరూ. అటువంటిది మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 9 లక్షల ఉద్యోగాలకి బేస్ వేసేశారు. ఈ 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయిపోతాయి. అంటే ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వాటిలో 60% గ్రౌండ్ అయితే అది మేజర్ అచీవ్మెంట్ కింద లెక్క. 60% గ్రౌండ్ అయితేనే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 90% గ్రౌండ్ అవటానికి మొత్తం ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. అంటే 90% పరిశ్రమలు, ఒప్పందం చేసుకున్న పరిశ్రమల్లో 90% పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించటానికి సిద్ధంగా ఉంటే, సిద్ధమైతే అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మీరు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మీరు ఈ రోజున ఊహించను కూడా ఊహించలేరు. అటువంటి అద్భుతమైన పరిస్థితుల్ని తీసుకొచ్చారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో గుంతలు పడ్డ రోడ్లు అవన్నీ మొత్తం వచ్చి 20,000 కిలోమీటర్లు గుంతలు పూడ్చారు. ఉచిత ఇసుక పాలసీ తేంగానే జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎందుకు ఉచిత ఇసుకట అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి ఎగతాళి చేశాడు. ఇప్పుడు ఏమన్నా జగనే మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏమన్నా జగన్ మాట్లాడటానికి ఏమన్నా అవకాశం ఉందా? నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్వి, ఇసుకను ఆపేశావు అంటే సిమెంటు ఇసుక కంట్రోల్ చేస్తే మనకి ప్రాఫిట్ బాగా వస్తుంది అని లెక్కలేసుకున్నావు నీ భారతీయ సిమెంట్కి. అందుకని నువ్వు ఇసుక కంట్రోల్ చేసావు, సిమెంటు కంట్రోల్ చేసావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి టైంలో ఏంటి? భవన నిర్మాణ కార్మికులందరూ పస్తులున్నారు. భవన నిర్మాణ కార్మికులే కాదు, భవన నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ 24 క్రాఫ్టుల వాళ్ళందరూ కూడా, అంటే ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఈ ఫ్లోర్ వేసేవాళ్ళు, బండలు, ఇవి అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా జీవనోపాధి లేక అల్లాడిపోయారు. ఉచిత ఇసుక పాలసీని హెకిల్ చేశాడు, ఎగతాళి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు మాట్లాడటంలా? ఇసుకని అమ్ముకున్నావు నువ్వు. ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ ద్వారా మొత్తం డబ్బులన్నీ కొట్టేసి
ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నదిలేండి. ఫీజు రియంబర్స్మెంట్ అని దాన్ని సర్వనాశనం చేశాడు. మా నాన్న తెచ్చాడంట. మీ నాన్న తెస్తే మరి దాన్ని చేసావా? ఎన్ని వేల కోట్లు బాకీ పెట్టావు? 3,000 కోట్లు బాకీలు తీర్చారు. అసలు మొత్తం పోలవరం నాశనం చేశాడా? జగన్మోహన్ రెడ్డి పోలవరం అన్న మాట వింటే అతనికి కంపరం ఎత్తేది. అతనికి తెలియదు కదా, పోలవరం విలువ తెలియదు. పోలవరంలో ఎట దోచుకోవాలా అని చూశాడు. ఆ పోలవరం ఇప్పుడు పరుగులు పెడుతుంది. 12,000 కోట్లు కేంద్రం చంద్రబాబు నాయుడిని నమ్మి ముందర ఇచ్చేసింది. ముందర డబ్బులు తీసుకొని మొదలు పెట్టండి అని. ప్రాజెక్టు శరవేగంగా కంప్లీట్ అయిపోతూ ఉన్నది. విశాఖ స్టీల్ గురించి చెప్పాను. ఓరవకాలు పారిశ్రామిక వాడ 2,786 కోట్లు. కొప్పర్తి పారిశ్రామిక వాడకి 2,137 కోట్లు. హంద్రీని విస్తరణ పనులు 3,800 కోట్లు. ఇవన్నీ కూడా అసలు 1 ఇయర్లో గవర్నమెంట్ అసలు ఇంత సాధించటం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా జరగల. దేశంలో ఏ రాష్ట్రంలో జరగల. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సాధారణ ప్రజల ఆస్తులన్నీ కొల్లగొట్టాడు కదా. ఎవ్వడికి భూమి మీద హక్కు లేకుండా చేశాడు కదా. మొత్తం రెస్టోర్ చేశారు. అసలు ఇంక ఈ గంజాయి మొత్తం ల్యాండ్ శాండ్ మైన్ మాఫియా పేక మీద కాలేసి తొక్కుతున్నారు పోలీసులు. గంజాయి బ్యాచ్ని చూసాం కదా మనం. అరికాళ్ళ మీద కొడితే జగన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళని కాపాడుకోవటానికి. గంజాయి బ్యాచ్ని అరికాళ్ళ మీద కొడితే నొప్పి ఎవరికి తగిలింది? జగన్మోహన్ రెడ్డి తగిలింది. అంటే నువ్వు ఎవరి వైపు ఉన్నావు? నేరస్తుల వైపా. ఈ తల్లికి వందనం ఇచ్చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ డిక్లేర్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి డిక్లేర్ చేశారు. ఇన్ని పనులు కూటమి ప్రభుత్వం 365 రోజుల్లో చేయటం అనేది ఇట్ ఈస్ ఎ వరల్డ్ రికార్డ్. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్నిసార్లు ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రజల్లో కూటమి ప్రభుత్వం అంటే అసలు అందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. 1 ఇయర్కే చాలా వ్యతిరేకత వచ్చింది. నాయకులు ఎవరు కూడా ప్రజలు ఇంటి వద్దకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ప్రజల్లోకి రా. నువ్వు ఆర్గనైజ్డ్ టూర్లు పెట్టుకోవటం కాదు. మామూలుగా టూర్ ప్యాకేజీలు ఉంటాయి, ఆర్గనైజ్డ్ టూర్ ప్యాకేజీలు అని. మనం అంత డబ్బులన్నీ కట్టేస్తే వాళ్ళే ఇంటికి కారు పంపిస్తారు. వాళ్ళే తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి వాళ్ళే ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ హోటళ్ళు అన్నీ బుక్ చేసి తిండి అంతా వాళ్ళే చూసుకొని సైట్ సీయింగ్ వాళ్ళే చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దించుతారు. అటువంటి ప్యాకేజీ టూర్లు వేసుకొని ఆంధ్ర వస్తున్నాడు. బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ టూర్లు మాట్లాడుకొని, జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ టూర్లో ఏముంటాయి? ఎంతమంది మనుషుల్ని మొబిలైజ్ చేయాలి, వాళ్ళకి రోజుకి ఎంత ఇవ్వాలి, అంటే వాళ్ళకి బిర్యానీ ఇవన్నీ మందు అటువంటివి ఇవ్వాలి కదా, అవి ఎంత ఇవ్వాలి, ఎంతమంది రావాలి, వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా షూట్ చేయాలి, ఆ షూట్ చేయడానికి ఎన్ని కెమెరాలు పెట్టాలి. ఇది ప్యాకేజ్ టూర్ జగన్మోహన్ రెడ్డికి. ఇటువంటి ప్యాకేజ్ టూర్లు వేసుకొని వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఫీల్డ్ మీద కష్టపడే చంద్రబాబు నాయుడికి చాలా తేడా ఉంది. అది ఈ సంవత్సరం కాలంలో రాష్ట్ర ప్రజలు మరింత స్పష్టంగా చూశారు. చంద్రబాబు నాయుడు గురించి తెలియని విషయం ఏం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చిన తర్వాత రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిందో తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఉద్దేశంలో ఉన్నారు. అది ఓటేసే రోజుకి ఎంత బలంగా కనిపించిందో ఈ రోజున అందుకు 100 రెట్లు అధికంగా కనపడుతూ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.